ఈ అబ్బాయి ఒక బకెట్లో చనిపోయినట్లుగా ఉన్న నల్ల కాకిని గమనించాడు. కాని అతడు దాని దగ్గరగా చూసిన వెంటనే ఆ కాకి ఒక్కసారిగా బతికి రెక్కలు బలంగా పిచ్చి పట్టినట్టు ఊపింది. దాని శరీరంపై ఉన్న మట్టి నేరుగా అబ్బాయి ముఖంపై చల్లింది. అబ్బాయి ఇంకా తేరుకోకముందే ఆ కాకి అక్కడి నుంచి ఎగిరిపోయింది. వెంటనే అబ్బాయి తన ముఖం తుడుచుకున్నాడు. అప్పుడు అతని ముక్కు, చెవులు, కళ్ళు, నోరు అన్నీ మట్టితో జారిపోయాయి. అప్పుడే ఆ బకెట్లోంచి ఒక్క మట్టి రాక్షసుడు బయటకొచ్చాడు. మొదట అతను అబ్బాయి ఎడమ కన్ను తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఎగిరి కుడి కంటికి తీసుకున్నాడు. అతని చూపు స్పష్టమవగానే ఆ మట్టి రాక్షసుడు మరలా అతనిపై ప్రాణాంతక దాడి చేయడానికి వెంబడించాడు. ఆ ప్రమాదకర సమయంలో అబ్బాయి తండ్రి అక్కడికి చేరి తుపాకీతో ఆ రాక్షసుడిని ముక్కలుగా పేల్చేశాడు. అదే సమయంలో తల్లి అక్కడికి పరుగెత్తి వచ్చి తన కుమారుడిని రక్షించి తనని ఇంట్లో భద్రంగా ఉంచమని చెప్పింది. కాని ప్రమాదం ఇంకా ముగియలేదు. మట్టి రాక్షసుడు మళ్లీ ఆకారాన్ని తీసుకుంటూ దరువు తలుపు వైపు భయంకరంగా నవ్వుతూ వచ్చాడు. తల్లి ఒక కట్టె తీసుకుని ఒక్కసారి కొట్టి దాన్ని 2 ముక్కలుగా కోసేసింది. కాని ఆ రాక్షసుడు తన తెలివితేటలు చూపించాడు. తన చేతులు ఒక 100 మీటర్ల వరకు పొడిగించి దానితో ఇంట్లోకి లాక్కుంటూ వచ్చాడు. క్షణాల్లోనే